Praise the Lord, brothers and sisters. We greet you and welcome you all for the church prayer. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. సంఘ ప్రార్థన కొరకు ఆహ్వానిస్తా ఉన్నాం. आप सभी को प्रभु यीशु मसीह के नाम पे शुभकामनाएं और इस कलीसिया की प्रार्थना के सभा के लिए आप सभी को आमंत्रित करते हैं. Before entering into the time of prayer, let us read some scripture portions. After that, we are going to have time of meditation. ప్రార్థనలో ప్రవేశించక ముందు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని భాగాలు ధ్యానించుకుందాం. తర్వాత మనము ప్రార్థన సమయాన్ని కలిగి ఉంటాం. प्रार्थना में प्रवेश करने से पहले वचन के भाग से हम वचन पढ़ेंगे, उसके बाद में वचन की गहराई में हम जाएंगे. Book of Judges, chapter 2. Let us all read together verse 18. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము అందరం కలిసి చదువుకుందాం. न्यायों की किताब 2रा अध्याय और 12वां वचन हम सब मिलकर पढ़ेंगे. When the Lord raised them up judges, then the Lord was with the judge and delivered them out of the hands of their enemies all the days of the judge. For it repented the Lord because of their groanings, by reason of them that oppressed them and vexed them. And also read Hebrews chapter 7 verse 25. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుకుందాం. इब्रानियों की पत्री 7वां अध्याय और 27वां वचन हम पढ़ेंगे. Therefore he is able to save them to the uttermost that come unto God by him, seeing he ever liveth to make intercession for them. May the Lord bless this portion, and let us look unto the Lord for his grace. ఈ యొక్క వాక్యం చదవబడిన వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. ప్రభు కృప కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దాం. जो वचन हम पढ़े हैं प्रभु आशीष देके हमसे बात करें, इस वचन के लिए हम प्रार्थना करेंगे. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఉన్నతముగా హెచ్చించబడిన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడవు, మీ వాత్సల్యత ఎంతో గొప్పది. అందరిని బట్టి మేము నిర్మూలము కాకుండా వారమని తండ్రి మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈనాడు ప్రార్థనలో ప్రభువును కలుసుకున్నటకు, ప్రార్థన ద్వారా మా విన్నపములు చెప్పుకున్నటకు, సంఘముగా సహవాసము కలిగి ఉండుటకై మాకు అనుగ్రహిస్తున్న ఈ తరుణమును బట్టి వందనములు. ఈ సమయమును మా కొరకై దీవించుము, ఆశీర్వదించుము. తండ్రి, మీ దాసులమైన మమ్ములను మీ సెలువు చాటును మరుగుపరిచి బోధించుటలో, తర్జుమా చేటులో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రజలకు అవసరమైన శ్రేష్టమైన మీ వాక్కును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మరి పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు. ఈ వాక్యము ద్వారా మేము ఆదరించబడటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రార్థన కొరకై మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాము. ఆన్లైన్ ట్రాన్స్మిషన్ లో కూడా సహాయం చేయండి. ఎవరైతే ఆన్లైన్ లో జాయిన్ అయి ఉన్నారో, యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు, ఇంకా మరి వివిధ రకాలుగా మరి మీ వాక్యం వింటున్నారు, మీ బిడ్డలు మీరే కనికరించి మరి సహాయపడి మీ మాటలు గ్రహించడం కొరకైన కృప దయచేయమని ప్రార్థిస్తూ, మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మలను ఈ సాధనములను తీసుకుని వస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. I have been looking to this topic, to the portion of Judges. We are studying and we are trying to understand what happened in the time of Judges. ఈ దినాల్లో మరి ప్రార్థనా సమయంలో న్యాయాధిపతుల గ్రంథం నుండి ధ్యానిస్తా ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథము ఆ సమయంలో ఏ రీతిగా మరి విషయాలు జరుగుతూ వచ్చాయో, దేవుని యొక్క ప్రజల మధ్యలో దేవుడు చేసిన కార్యాల విషయంలో మనం చూస్తా ఉన్నాం.
और न्यायों की किताब से हम ज्ञानवान करने की कोशिश कर रहे हैं। बीते हुए दिनों में हमने ज्ञानवान किए हैं और इनके न्यायों के दिनों में क्या हुआ है और क्या हो रहा था उसके बारे में जानकारी लेने की कोशिश हम कर रहे हैं। If you see the first chapter of Judges, there is a decline in the people of God, socially and politically. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం గమనించినట్టయితే మరి భౌతికంగాను అంతేకాకుండా రాజకీయంగాను అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజల్లో మరి క్షీణత కలిగినట్టు మనం చూస్తూ ఉంటాం. देखते हैं कि न्यायों के दिनों में व्यक्तिगत जीवन में और उन लोगों की जो प्रभुत्व जो कर रहे थे उस दौरान भी उनकी कमजोरियों की हम देखते हैं. And chapter 2, it speaks of the spiritual decline amongst the people. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో ఆత్మీయంగా దేవుని యొక్క ప్రజల్లో వచ్చినటువంటి క్షీణతను గురించి చూడగలం. दूसरा अध्याय में हम देखते हैं कि वहां पे आत्मिक स्तर पे किस तरह की उन लोगों की कमजोरियों को वहां पे हम देख सकते हैं. Now we are seeing second chapter and verse 15. Here, Lord heard their groanings and raised judges amongst them. ఇప్పుడు మనము ఈ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 15 నుండి చూస్తా ఉన్నాం. దేవుడు మరి ఇజ్రాయెల్ ప్రజలు వారు చేసిన మొరకు మరి ఆ మొరను ఆలకించి వారి మధ్యలో మరి న్యాయాధిపతులను లేపినట్టు మనం చూడగలం. और न्यायों की किताब दूसरा अध्याय 15 वचन से हम ध्यानबार कर रहे हैं और उन लोगों की जो पुकार को सुन के प्रभु ने न्यायों को इस तरह खड़ा किया है वो हम देखते हैं. It is because the judges ruled the people and for a long time, more than 350 years. So because of that, and the history is mentioned in this book, the title also given to this book as Judges. కాబట్టి ఈ న్యాయాధిపతులు దాదాపు 350 సంవత్సరాలు ఎంతో దీర్ఘకాలంగా ఇజ్రాయెల్ ప్రజలను వారు నడిపించినట్టు వారిని పాలించినట్టు చూడగలం. అందుకొరకే ఈ యొక్క గ్రంథం పేరు కూడా న్యాయాధిపతుల గ్రంథము అని రాయబడుతూ వచ్చింది. और ये न्यायों ने लगभग 350 साल उनके अधिकार में रहे थे. इस लिए इस पुस्तक की नाम भी न्यायों की किताब कह के बुलाया है. The first chapter and second chapter only it tells how the decline religiously and politically, socially, people how they came down from their status. That we have seen also in the previous prayer meetings also. కాబట్టి మొదటి 2 అధ్యాయాల్లో ఏ రీతిగా దేవుని యొక్క ప్రజలు భౌతికంగాను రాజకీయంగాను సాంఘికంగాను ఆత్మీయంగాను ఏ రీతిగా క్షీణత తగ్గిపోతూ వచ్చారో వారిలో క్షీణదశ వచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చే వాటి గురించి మనం గత దినాల్లో ధ్యానిస్తూ వచ్చాం. और हम देख बीते हुए दिनों में किस तरह उन लोगों की आत्मिक जीवन में उनके व्यक्तिगत जीवन में और एक सामाजिक तौर पे किस तरह की कमजोरियों में वो लोग गिर पड़े हैं इनके बारे में हम ध्यानबान किए हैं. Until the time of Joshua and some of the important leaders, Caleb, until they were alive, so some protection was there. After their death, there was more decline in their spiritual status. యెహోషువ బ్రతుకున్న కాలము, కాలేబు బ్రతుకున్నంత కాలము, ఇంకా కొంతమంది న్యాయాధిపతులు మరి వారు బ్రతుకున్నంత కాలము వారు కొద్దిగా బలంగా ఉంటూ నడిపిస్తూ వచ్చారు. అయితే తర్వాత మరి ఇంకా ఎంతో మరి వారి యొక్క పరిస్థితుల్లో వారు దిగజారినట్టు క్షీణత కలిగినట్టు మనం చూస్తాం. यहोशुआ, कालेब और
कई दूसरे न्यायों के दिनों में उनकी आत्मिक जीवन या स्थायी वो स्थिर रहा था, लेकिन उनके मौत के बाद में वो वहां पे उन लोगों की जो क्षीणता यानी कि उनकी जो कमजोरी, किस तरह वो लोग कमजोर हो गए हैं, हम देखते हैं। Joshua, he tried to explain God's people, the word of God, how to have their spiritual standards. Oh, many years he explained, but after Joshua, people could not retain it and implement it in their lives. అంటే యెహోషువ జీవించిన నాళ్ళు ఏ రీతిగా దేవుని యొక్క న్యాయ విధులు ఉన్నాయో, ఏ రీతిగా దేవుని యొక్క కట్టడలు ఉన్నాయో, వాటన్నిటిని దేవుని వాక్యానుసారంగా వారికి వివరించడానికి ఎంతో ప్రయత్నిస్తూ వచ్చాడు, దేవుని ప్రజలకు వివరిస్తూ వచ్చాడు. అయితే ఆయన తర్వాత మరి వారు ఎంతో క్షీణించినట్లు మనం చూడగలం. और हम देखते हैं कि यहोशुआ ने प्रजाओं को किस तरह आत्मिक स्तर पर किस तरह न्याय विधियों को पालन करते हुए किस तरह जीना है, उनको अपने व्यक्तिगत जीवन में किस तरह उन लोगों को पालन करना है, सब सिखाया है। लेकिन उनके बाद में आत्मीय स्तर पर बहुत ही निचली जिंदगी उन लोगों में आ चुकी थी। Israelites, they were repeatedly, cyclically, they fall, sometimes rising, again falling. That happened repeatedly many times. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో గమనించినట్టయితే మాటి మాటికి అనేక సార్లు కొన్ని దినాలు మరి దేవునిలో బలం పొందడం, ఎదగడం, తర్వాత మళ్ళీ పడిపోవడం, మళ్ళీ దేవునిలో బలపడడం, ఈ రీతిగా వారి జీవితాల్లో కొద్ది కాలము మరి ఎదగడం, కొద్ది కాలం పడిపోవడము, క్షీణదశకి రావడము మనము చూడగలం. इस्राएलियों के जीवन में हम देखते हैं कि कई मर्तबा वो लोग आत्मिक जीवन में गिरते हुए और उठते हुए हम पाते हैं। कई बार वो लोग गिरना उठना ऐसा उनके जिंदगी में जारी रहता था। As I told you, the first 2 chapters only like introductory chapters. చెప్పిన ప్రకారం ఈ మొదటి 2 అధ్యాయాలు కూడా కేవలము ఉపోద్ఘాతం లాంటివే. और पहले 2 अध्याय उनके बारे में केवल परिचय ही देते हैं। From chapter 3 to chapter 16, these chapters, it covers the whole body, or it tells about the judges period, how they maintained the people of God and explaining the word of God and trying to keep up their spiritual standards. So these chapters explains those things. 3వ అధ్యాయం నుండి మనం గమనించినట్టయితే ఏ రీతిగా మరి ఆత్మీయంగా వారు ఉండాలో, మరి ఆత్మీయమైనటువంటి కట్టడలు ఏంటో, ధర్మశాస్త్ర విధులు ఏంటో అవన్నీ కూడా వివరించినట్లు మనం చూడగలం. और 3रा अध्याय से 16 अध्याय तक हम ये देखते हैं कि न्यायों की उन लोगों की व्यवस्था के दिनों में किस तरह की जीवन वो बिताना है, प्रभु की वचन को किस तरह वो लोग लेना है, और उनकी न्याय विधियों को, न्याय व्यवस्था को किस तरह पालन करना है, पोषण करना है, इसके बारे में विवरण हम पाते हैं। So now you could easily understand, remember how the book of Judges is organized. First chapter is socially and politically declined, and the second chapter is religiously declined, and from 3 to 16 chapters, it is the period of major and minor judges. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం గురించి ఇప్పుడు మీకు క్లుప్తంగా అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి అధ్యాయంలో మరి సామాజికంగాను, వారు రాజకీయంగాను ఏ రీతిగా మరి తగ్గిపోతూ వచ్చారు, దేవుని యొక్క ప్రజలు, వారిలో క్షీణత వచ్చిందో, అంతేకాకుండా 2వ అధ్యాయంలో ఆత్మీయంగా ఏ రీతిగా వారిలో మరి తగ్గుదల వచ్చిందో మనం చూస్తాం. అంతేకాకుండా 3వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు వారికి ఏ రీతిగా ఈ యొక్క న్యాయ విధులను, కట్టడలను వివరిస్తూ వచ్చారో, మరి అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి
న్యాయాధిపతుల గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. पहला अध्याय में हम देखते हैं कि वो अपना सामाजिक तौर पे, व्यक्तिगत तौर पे किस तरह की उन लोगों की कमजोर पड़े हैं, और दूसरा अध्याय में उन लोगों की जो रिलीजन में किस तरह रिलीजियस तौर पे भी वो किस तरह अपने आप को कमजोर पाए हैं, इसके बारे में हम देखते हैं. तीसरा अध्याय से 16 अध्याय तक हम पाते हैं न्यायों का व्यवस्था में किस तरह की धर्म शास्त्र की विधियों को पालन पोषण करना है, उसके बारे में विवरण दिया गया है. And after 16th chapter, we can see again the religious decline. So during the time of Judges, it was somewhat better. After 16th chapter, that means 17 and 18 chapters, there was a spiritual decline, we can understand. చూడండి 16వ అధ్యాయం వరకు వారికి కట్టడలు అవన్నీ బోధించినప్పటికీ మరి 17వ అధ్యాయం నుండి గమనించినట్టయితే వారు ఇంకా మరి ఆత్మీయంగా వారు ఎంతో క్షీణత పొందినట్లు, మరి తగ్గుదల వారి జీవితాల్లో వచ్చినట్టు, దేవుని ప్రజల జీవితాల్లో వచ్చినట్టు మనం ఈ యొక్క అధ్యాయాల్లో చూడగలం. 16 अध्याय में हम देखते हैं कि किस तरह की धार्मिकता के यानी कि व्यवस्था की परिपालन करना है, इसके बारे में उनको जानकारी दिया गया है. लेकिन 17 अध्याय में हम देखते हैं कि फिर से वो लोग धार्मिकता में किस तरह पतन हुए हैं, उनके बारे में हम देखते हैं. And if you see chapter 19 to 21, again there is a fall socially and politically. 19వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు కూడా తిరిగి వారు మరి సామాజికంగాను రాజకీయంగాను ఏ రీతిగా పడిపోతూ వచ్చారో, తగ్గిపోతూ వచ్చారో ఇక్కడ తెలియజేయబడుతూ వచ్చింది. और हम देखते हैं कि 19 अध्याय में वो सामाजिक तौर पे और राज्य की तौर पे किस तरह धार्मिकता की पतन में वो लोग पड़े हैं, इनके बारे में हम देखते हैं. So you can understand the whole concept, the book of Judges. From Joshua, the spiritual levels are very high, and after that it is declined in first and second chapter, and Judges came again, it is raised up from 3 to 16 chapters, it was maintained. Then after 17 chapter again there is a decline socially and politically, spiritually. కాబట్టి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం గురించి మనం క్లుప్తంగా అర్థం చేసుకున్నాం అనుకుంటున్నాను. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము యెహోషువ ఉన్నంత కాలము వారు ఆత్మీయంగా ఎదుగుతూ బలపడుతూ వచ్చారు. తర్వాత మళ్ళీ వారి జీవితాల్లో తగ్గుదల వచ్చినట్టు ఆత్మీయంగాను, అంతేకాకుండా రాజకీయంగాను సామాజికంగాను తిరిగి మళ్ళీ బలం పుంజుతున్నట్టు, తిరిగి మళ్ళీ వారి జీవితాల్లో క్షీణత వచ్చినట్టు, ఆత్మీయంగా సామాజికంగా క్షీణత వచ్చినట్టు మనము 17, 16, 18 अध्याय वరకు మనం చూడగలం. और हम देखते हैं कि किस तरह उन लोगों की पहला अध्याय में हम देखते हैं किस तरह की सामाजिक तौर पे और राजनीति के तौर पे किस तरह की पतन में वो लोग आए थे, और दूसरे अध्याय में वो किस तरह आत्मिक स्तर पर भी वो लोग नाकामयाब रहे हैं, और तीसरा अध्याय से 16 अध्याय तक न्यायों की व्यवस्था के दौरान किस तरह की जीवन बिताना है और धार्मिकता के किस तरह पालन पोषण करना है, इसके बारे में उन लोगों को जानकारी पाते हुए अपने आत्मिक जीवन स्थिर था. लेकिन उसके बाद में 18-19 अध्याय में हम देखते हैं फिर से उन लोगों की आत्मिक जीवन में गिरावट आती देखते हैं. So root is the matter of the fruit. I think you can understand how it depends upon the root, the fruit will be. కాబట్టి వేరు, మరి వేరు మీద ఒక ఫలము వేరు పైనే ఆధారపడి ఉంటుంది. ఏ వేరు ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా ఫలం ఉంటుంది. और हम देखते हैं किस तरह की उन लोगों की नींव किस तरह डाला गया है, उस पर वो किस तरह निर्भर रहते हैं, वो कामयाब रहती हैं. Until the spiritual leaders were there, their root was strong, they were strong, the fruit was strong, and they have good fruits. After the death of the spiritual leaders,
again there is no proper root, not properly grounded in the word of God. So that is the reason why there were no proper fruits in them. అండ్ ఎప్పటి వరకైతే ఆత్మీయంగా మరి బలమైనటువంటి నాయకులు ఉన్నారో మరి అప్పటి వరకు వారి జీవితాల్లో బలమైనటువంటి పునాది కలిగి బలమైనటువంటి వేరు కలిగి వారు మరి ఫలించే స్థితిలో ఉన్నారు దేవుని ప్రజలు. అయితే ఎప్పుడైతే మరి బలమైనటువంటి దేవుని నాయకులు చనిపోతూ వచ్చారో తిరిగి వారి జీవితాల్లో మరి ఆ పునాది బలహీనమైపోవడం, వారి వేర్లు బలహీనమైపోవడం, తద్వారా వారి జీవితాల్లో ఫలాలు లేకుండా ఉండడము, అలాంటి ఆత్మీయంగా క్షీణత రావడం మనం చూస్తాం. जब तक बलवंत और बलशाली न्याय उन लोगों के ऊपर राज कर रहे थे, उस समय तक उनकी आत्मिक जीवन, नैतिक जीवन कामयाब था. लेकिन उनके बाद में, उनके गुजर जाने के बाद में उन लोगों की नैतिक जीवन और आत्मिक जीवन बहुत ही कमजोर और पतन की ओर वो लोग जा रहे थे. कोई किसी तरह की फलना फूलना उन लोगों के जीवन में नहीं पाते हैं. So in the people of Israel, if you see, in 4 steps their fall and rise was there. దేవుని యొక్క ప్రజల్లో మనం జీవితాల్లో చూస్తే నాలుగు అంతలుగా లేకుంటే 4 మెట్టుల్లో వారి ఒక పతనాన్ని చూడగలం. और प्रभु के इन दासों के जीवन में हम देखते हैं कि 4 सिरे से उन लोगों की नैतिक जीवन में पतन, आत्मिक जीवन में पतन किस तरह हो रहे हैं हम देखते हैं. Their fall and also rise means when they fall, when they prayed unto the Lord, again Lord lifted them up. కాబట్టి ఈ 4 మెట్టుల్లో కూడా ఏ రీతిగా మరి పడిపోతూ వచ్చారో, మళ్ళీ దేవునికి మొరపెట్టినప్పుడు ఏ రీతిగా దేవుడు వారిని పైకి తీసుకుని వచ్చాడో 4 మెట్లలో మనము చూడగలం. हम देखते हैं कि उन लोगों के जीवन में किस तरह की गिरावट और चढ़ना, विश्वास के जीवन में प्रभु किस तरह उन लोगों की प्रार्थना सुनते हुए उनको फिर से उठने की ताकत दे रहे हैं. 4 सिरे से हम देखते हैं. And if you see the first thing, first step of their fall in verse 10, and also all the generation were gathered unto their fathers, and there arose another generation after them, which knew not the Lord, nor at the works which he had done for Israel. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మొదటి విషయాన్ని మనం చూడగలము. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్ద చేర్చబడిరి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. देखते हैं न्यायों की किताब 2 अध्याय 10वां वचन में, और उस पीढ़ी के बाद सब लोग भी अपने अपने पितरों में मिल गए थे. तब उसके बाद में दूसरी पीढ़ी हुई, उसके लोग ना तो यहोवा को जानते हैं और ना ही उसका जो काम किया था उसकी कोई जानकारी नहीं रख पाए हैं. How a generation without knowing the Lord could come into existence? It was a question, because it was the commandment for them. They have to teach their generation. It was the commandment given unto them. చూడండి ఏ రీతిగా మరి దేవుని యొక్క ప్రజల్లో, ఇజ్రాయెల్లో దేవుణ్ణి ఎరగనటువంటి తరం ఏ రీతిగా వచ్చింది. దేవుడు తన యొక్క మరి పితరులైనటువంటి వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, మీరు మీ యొక్క సంతానమునకు, మీ తర్వాత తరం వారికి దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞలను, కట్టలను మీరు నేర్పించాలి అని చెప్పారు. కానీ మరి అవన్నీ చెప్పిన తర్వాత కూడా ఏ రీతిగా దేవుణ్ణి ఎరగనటువంటి తరం ఏ రీతిగా వచ్చిందనేది ప్రశ్న. और इसराइलियों के जीवन में हम देखते हैं, प्रजाओं में प्रभु के जो आज्ञा के मुताबिक पितरों से कहा गया कि अपने अपने जो पीढ़ी को उनकी न्याय व्यवस्था के बारे में,
विधियों के बारे में उन लोगों को पढ़ाना है, लिखाना है और उनको याद दिलाना है। लेकिन किस तरह ये दूसरी पीढ़ी जो प्रभु ने जो काम किया है इस्राएलियों के तरफ उसकी जान पहचान नहीं है, ऐसा पीढ़ी कहां से उत्पन्न हुआ है? The sin of Israel was the mistake. The first step is it was the sin of the Israel. They did not educate the next generation in such a level to uplift up their hearts unto the Lord. ఈ మొట్టమొదటి మెట్టులో ఇజ్రాయెల్ ప్రజలు చేసినటువంటి పాపము ఏంటి అంటే తమ యొక్క తరం వారిని, తమ యొక్క పిల్లలను సరైనటువంటి రీతిగా దేవునికి మొరపెట్టే రీతిగా, దేవునికి తమ యొక్క హృదయాలను దేవుని వైపు తిప్పుకునేటువంటి రీతిగా వారికి నేర్పించకపోవడమే వారు చేసిన మొదటి పాపం. तो पहला श्रेणी में हम देखते हैं कि इसराइलियों की जो पितृ वो लोग किस तरह उन लोगों की दूसरी पीढ़ी को न्याय विधियों के बारे में, प्रभु के किस तरह प्रभु को पालन करना है, प्रभु से किस तरह विनती को पेश करना है, किस तरह उनकी पीछे होना है, इसके बारे में किसी तरह की उन लोगों को बताया नहीं गया है. In verse 11, children of Israel did evil in the sight of the Lord and served Balaam. 11వ వచనంలో ఇజ్రాయెల్ ప్రజలు 11వ వచనంలో ఇజ్రాయెల్ ప్రజలు మరి దేవుణ్ణి విసర్జించి బయలు దేవతలను పూజించారు. हम देखते हैं 11 वचन में इस्राएली प्रजा ने प्रभु के विरुद्ध यहोवा की दृष्टि में वो बुराई कर रहे थे, जो दूसरे देवताओं के पालन पोषण कर रहे थे. In verse 14, the anger of the Lord was hot against Israel. 14వ వచనంలో దేవుడైన యొక్క యెహోవా కోపాగ్ని ఇజ్రాయెల్ మీద మండెను అని రాయబడుతూ వచ్చింది. और 14 वचन में इस तरह लिखा है, इसलिए यहोवा का कोप इस्राएलियों पर पड़ उठा. So when the Lord was angry with them, immediately he delivered, in verse 14, he delivered them into the hands of spoilers that spoiled them, and he sold them into the hands of their enemies round about, and so that they could not any longer stand before their enemies. కాబట్టి ఎప్పుడైతే దేవుడు వారి మీద కోపగిస్తూ వచ్చాడో 14వ వచనం ప్రకారము ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించారు. అంతేకాకుండా వారు ఇజ్రాయెల్ని దోచుకున్నారు, వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించారు. కనుక వారి శత్రువుల ఎదుట నిలవలేకపోతూ వచ్చారు. और 14 वचन के अनुसार हम देखते हैं उनको लुटेरों के हाथ में कर दिया और उन्हें लूटने वालों के हाथों में सौंप दिया, शत्रुओं के अधीन में उनको कर दिया, ताकि फिर से वो शत्रुओं के सामने ठहर ना सके. So first step is sin, and the second step is servitude, means they were handed over to the oppressors. కాబట్టి మొదటి మెట్టు వారి పాపం చేయడము, రెండో మెట్టు వారిని దేవుడు శత్రువుల చేతికి, దోచుకుని వారికి చేతికి అప్పగించడం. तो पहला चीज हम देखते हैं कि वो लोग पाप किए हैं. दूसरा जो सीढ़ी है, प्रभु ने उनको शत्रुओं के अधीन में दे दिया है. And third step, if you see, when the people of Israel, when they were oppressed, immediately they started praying unto the Lord. అంటే మూడో మెట్టు మనం గమనిస్తే ఎప్పుడైతే వారు మరి దోచుకోబడుతూ వచ్చారో, నలగొట్టబడుతూ వచ్చారో, వెంటనే వారు దేవునికి యెహోవాకు మొరపెట్టడం ఆరంభించారు. और जिस तरह इसराइलियों ने अपने शत्रुओं के अधीन में वो लोग हो गए हैं, उनके बलवाओं में पड़े हैं, उस समय तुरंत वो लोग यहोवा को पुकारने लगे हैं. So in verse 18 we can see that
because of their groanings. 18వ వచనంలో మనం చూడగలము, వారు విడిచిన నిట్టూర్పులను బట్టి. इन 18 वचन में हम पढ़ते हैं, जब यहोवा उनके लिए उन लोगों की पुकार जो वो लोग किए हैं, वो प्रभु यहोवा ने सुना है. So first step is sin, second step is servitude, banisatvamu, dasatvamu, and third step is supplication and their prayers. కాబట్టి మొదటిది పాపము, రెండవది బానిసత్వము, మరి మూడవ మెట్టు ప్రార్థన లేకుంటే దేవునికి విజ్ఞాపన చేయడం మనం చూస్తాం. और पहले सीढ़ी पाप किए हैं, दूसरा सीढ़ी वो लोग दास या फिर बंदी बन गए हैं, तीसरा वो अपने बलवाओं में प्रभु की तरफ पुकारना या फिर उनकी तरफ प्रार्थना करना शुरू किए हैं. When the people of God prayed, Lord is so gracious, He is merciful, He is ready to grant all the petitions. So immediately He started rise up judges amongst them. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చారో, ప్రార్థిస్తూ వచ్చారో, వెంటనే మరి మన ప్రభువైన దేవుడు యెహోవా, ఆయన కృపా కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, క్షమించే దేవుడు. కాబట్టి వారి మధ్యలో న్యాయాధిపతులను పుట్టించినట్లు మనం చూడగలం. और जब वो लोग ने इस्राएली प्रजा इस तरह की अंधेरे में, इस तरह की उपद्रव में जब पड़े हैं, वो लोग पुकारने लगे हैं, यहोवा की तरफ अपनी पुकार को पेश करने लगे हैं, तब यहोवा ने उनके लिए न्यायों को ठहराया है. So the fourth step in their life is salvation because of their prayers and supplications. So the Lord raises judges among them to deliver them from the oppressors, to protect them. So that is the purpose of judge. కాబట్టి నాలుగో మెట్టు మనం గమనించినట్టయితే, ఎప్పుడైతే వీరు ఈ రీతిగా మొరపెడుతూ వచ్చారో దేవుడు వారికి రక్షణ కలిగజేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ యొక్క న్యాయాధిపతుల ద్వారా వారికి విడుదల, అంతేకాకుండా న్యాయాధిపతుల ద్వారా వారికి భద్రత దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. चौथा सीढ़ी ये है कि प्रभु ने उनको उद्धार दिया है. जब वो लोग अंधेरा और उपद्रव को सामना किए हैं और पुकारने लगे हैं, तब यहोवा ने उन लोगों को न्यायों को ठहराया है, ताकि उनके हाथों से शत्रुओं के हाथों से छुड़ाने के लिए, उन्हें उन बंधुआई से छुड़ाने के लिए प्रभु ने व्यवस्था बनाई है. So these four steps, if that will continue in the total entire book of Judges. ఈ యొక్క 4 మెట్లు ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా కొనసాగినట్లు మనం చూడగలం. और ये 4 श्रेणी के सीढ़ियां हम इस्राएलियों के जीवन में, इस न्यायों की व्यवस्था में, पूरा पुस्तक में हम पाते हैं. So we'll see the remaining things next time of prayer meetings. And today, these 4 steps sometimes may be in our lives. కాబట్టి ఈ యొక్క మిగతా భాగాల గురించి ప్రభు చిత్తమైతే వచ్చే వారము ప్రార్థన సమయంలో మనం ధ్యానిద్దాం. మరి ఈ దినం కొరకై మనము గమనించినట్టు మరి ఈ 4 విషయాల్లో మన జీవితాల్లో ఏ రీతిగా ఉందో ఒకసారి చూసుకోవాలి. और इन 4 सीढ़ियों को हम इस दौरान देखे हैं, और अन्य सीढ़ियों के बारे में हम प्रभु की सहायता से दूसरी बार हम देख सकते हैं. अब के लिए हमारे जीवन में भी इस तरह की गिरना उठना 4 सिरे से हमारे जीवन में भी रहेगी. If you read Genesis chapter 39 verse 3, we can read there, the Lord was with Joseph. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం మనం చదివినట్టయితే, యెహోవా యోసేపుకు తోడై ఉండెను అని రాయబడుతూ వచ్చింది.
और हम देखते हैं कि उत्पत्ति की 29 अध्याय पहला वचन में हम देखते हैं प्रभु यहोवा की उपस्थिति यूसुफ के साथ हमेशा बनी रही है। If you read Judges chapter 2 verse 15, here the Lord was against the people of Israel. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే దేవుడు యెహోవా వారికి శత్రువాయను అని రాయబడుతూ వచ్చింది। और हम देखते हैं कि न्यायों की किताब 2 अध्याय 15 वचन में हम देखते हैं कि यहोवा उनके विरुद्ध खड़े होने वाला जैसा हम देखते हैं। Why the Lord was against with them? ఎందుకు దేవుడు వారికి విరోధంగా ఉన్నారు? क्यों यहोवा उनके खिलाफ बैर रखे हैं? This verse is against to Joshua 1:9. ఈ యొక్క మాట యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనానికి వ్యతిరేకంగా ఉన్నట్టు చూడగలం। और ये बात हम न्यायों की किताब पहला अध्याय 9 वचन के विरुद्ध हम पाते हैं। In Joshua 1:9, what it is written? For the Lord thy God is with thee, whithersoever thou goest. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చింది? నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును అని। यहोशू का पहला अध्याय 9वां वचन में क्या कहता है कि क्या मैंने तुमसे आज्ञा दी कि यहोवा की उपस्थिति उनकी जो सन्निधि हमेशा तुम्हारे साथ बनी रहेगी। So here we can understand the Lord is with his people when they obey and follow his commandments. Then only he will be with them. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం అర్థం చేసుకోగలం, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు ఆయనకు విధేయత చూపించి ఆయన ఆజ్ఞలను గైకుంటారో అప్పుడు దేవుడు వారికి తోడై ఉంటాడు అని। और जब भी प्रभु के वचनों को उनकी व्यवस्था के पालन करते हुए उसके मुताबिक जब चलते हैं प्रभु की उपस्थिति उन लोगों की संगत में हमेशा बनी रहेगी। In the 2 Corinthians chapter 4 verse 8, there Paul was telling that 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు ఈ రీతిగా చెప్తున్నారు। 2 कोरिन्थी 4 अध्याय 8वां वचन में पौलुस इस तरह कहते हैं, we are troubled on every side, yet not distressed. We are perplexed, but not in despair. So what is the difference between this trouble and the trouble of Israel in chapter 2 of Judges? ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారం కాము, అపాయంలోనున్నాను, కేవలం ఉపాయం లేని వారం కాము అని చెప్తా ఉన్నారు పౌలు గారు। మరి ఈ యొక్క అపాయములకు న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి శ్రమలు అపాయములకు వ్యత్యాసం ఏంటి, భేదం ఏంటి? और हम देखते हैं कि पौलुस इस तरह कहते हैं 8वां वचन में, हम चारों ओर से क्लेश तो भोगते हैं पर संकट में नहीं पड़े हैं, निरुपयोग तो है पर निराशा नहीं है। Their oppression, their servitude that depends upon their sin, but here in the life of Paul it is because he carried the cross in his life, so that is the reason why he went through troubles. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలు వారు చేసిన పాపము దాని ద్వారా వారు అప్పగింపబడుతూ వచ్చారు, బానిసత్వంలోనికి వచ్చారు, అది వారి స్థితి। అయితే ఇక్కడ పౌలు గారు మాత్రము 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన శిలువనెత్తుకొని నడుస్తూ వచ్చాడు, ప్రభు వెంపటి నడుస్తూ వచ్చినటువంటి సమయంలో ఆయనకు వచ్చినటువంటి శ్రమల గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చాయి। और हम देखते हैं कि इस्राएल के जीवन में उनकी पाप के बोझ के कारण वो लोग दबे हुए थे और उस पाप के बोझ से वो लोग बंधुआई में चले गए थे। ये उनकी जीवन की स्थिति थी। लेकिन हम देखते हैं पौलुस के जीवन में वो क्रूस को लादते हुए चले हैं, इसलिए वो निरुपाय नहीं थे
वो निराशा नहीं हुए हैं। All it may be the time of trouble, but there is no distress in heart. చూడండి, అది శ్రమకరమైనటువంటి అపాయకరమైనటువంటి దినమే కావచ్చు పౌలు గారికి, అయినప్పటికీ వారి హృదయంలో ఎలాంటి నిరుత్సాహము లేదు. लेकिन पौलुस के जीवन में क्लेश के समय को भोगे हैं और संकट के समय में वो रहे थे, फिर भी वो निराशा नहीं हुए हैं। So why they have that much of happiness although they were troubled? ఎందుకు వారి జీవితాల్లో అన్ని శ్రమలు ఉన్నప్పటికీ వారి హృదయాల్లో సంతోషం ఉంది? क्यों वो लोग क्लेश और संकट में पड़ने के बावजूद भी उन लोगों के जीवन में वो लोग आनंदित जीवन जी रहे थे? It is because the fruit is based on the root. How they were grounded, rooted, because of that only they have this fruit, the joy and all the fruit of the spirit. కాబట్టి ఈ వీరుకున్నటువంటి ఈ యొక్క ఆనందము, సంతోషం, ఈ యొక్క ఫలము వారు దేవునిలో ఏ రీతిగా వేరు కట్టబడి నాటబడి బలమంతో వచ్చారో దానిపై ఆధారపడుతూ వచ్చారు. వాళ్ళు దేవునిలో మరి లోతుగా వేరుపారి ఉన్నటువంటి కారణం చేత మరి వారి జీవితాల్లో ఈ యొక్క ఆత్మ ఫలము మరి ఫలిస్తూ వచ్చారు. ఈ సంతోషము, ఆనందము శ్రమకరమైన దినాల్లో కూడా కలిగి ఉన్నారు. उनके जीवन में आनंद, हृदय में आनंद भरी हुई थी क्लेश और संकट के बावजूद, क्योंकि उन लोगों की जड़ जो प्रभु यीशु में मसीह में पकड़ा गया था, इसलिए उन लोगों की जो फल है उसके कारण, जड़ के कारण ही वो उपलब्ध हो रहा था। The same thing he was writing in Ephesians chapter 3 verse 17, being rooted and grounded. He was writing to Ephesians. ఇదే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూడగలం. ఎఫెసీయులకు పౌలు గారు రాస్తూ వచ్చారు, మీరు మరి వేరు పారి, ఇక్కడ 15 నుండి 18 వరకు కలిసి ఉన్నాయి. వేరుపారి స్థిరపడి, వేరుపారి స్థిరపడి అనే ప్రేమయందు వేరుపారి స్థిరపడి అనేటువంటి మాటని ఇక్కడ చూస్తాం. और हम देखते हैं कि एफेसियों की पत्री 3 अध्याय और 17 वचन के अनुसार यहोवा में विश्वास के द्वारा मसीह तुम्हारे जीवन में जो जड़ पकड़े हैं उसके कारण आप बलवंत ठहरेंगे। he says that I am praying for you that you may be rooted and grounded in the Lord, so that your fruits may be very tasty and which were very fine. పౌలు గారు అంటా ఉన్నారు సంఘంతో, నేను మీ కొరకు ప్రార్థిస్తా ఉన్నాను, మీరు ప్రభువునందు మరి దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు వేరుపారి స్థిరపడినట్లు ప్రార్థిస్తా ఉన్నాను. తద్వారా మీరు మీ యొక్క ఫలములు అదెంతో రుచికరంగాను ఆనందదాయకంగాను ఉండుటకు అని చెప్తా ఉన్నారు. इसलिए पौलुस उन लोगों से कहते हैं कि आप विश्वास में बने रहने के लिए नींव डाल के, यानी कि जड़ पकड़ के विश्वास में ठहरने के लिए मैं प्रार्थना कर रहा हूं, ताकि आप फलवंत हो सके। People of Israel, they did not pray this prayer at the time of ప్రజలు ఈ యొక్క only. ప్రార్థన చేయలేదు. इसलिए इस्राएलियों के जीवन में इस तरह की प्रार्थना नहीं थी। जब उन लोगों के जीवन में क्लेश संकट आया, तभी वो लोग ने प्रार्थना की है। At the time of trouble only, when they were in sin, in servitude, then only the supplications came. Then the Lord automatically he helps and he gives salvation. కాబట్టి వారి జీవితాల్లో శ్రమ, వారి జీవితాల్లో కష్టం వచ్చినప్పుడే వారు మొరపెడుతూ వచ్చారు. కానీ ఈ రీతిగా వేరుపారి స్థిరపడాలన్నటువంటి ప్రార్థన వారి జీవితంలో లేదు. ఆ రీతిగా వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన కనికరముల వాడు కనుక వారికి విడుదలను అనుగ్రహిస్తూ వచ్చాడు. हम देखते हैं कि इस्राएलियों के जीवन में क्लेश और संकट के समय ही, उस दौरान ही वो लोग ने प्रभु को पुकारा है, लेकिन जड़ पकड़कर
प्रभु में फलने के लिए उन लोगों की कोई किस तरह की गुंजाइश नहीं कर रहे थे, प्रार्थना नहीं कर रहे थे, लेकिन जब उन लोगों ने पुकारा है अपने बंधुआई में, प्रभु ने दयावंत होके उनको छुड़ाया है। So our prayer must be our generation and the next generation and the coming generations must be rooted and grounded properly in the word of God, so that they may enjoy the fruit of the Spirit. కాబట్టి మన ప్రార్థన ఏంటంటే మన తరం వారు, మన తర్వాత తరం వారు, వారి తర్వాత తరం వారు కూడా దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి, దేవుని యొక్క వాక్యం యందు వారు వేరుపారి స్థిరపడాలన్నటువంటి ప్రార్థన మనం చేస్తూ రావాలి. और हमारी प्रार्थना यही होना है कि हमारे आपकी पीढ़ी, आने वाले कई पीढ़ियों प्रभु में बल पाके वो जड़ पकड़कर बलवंत होने के लिए और फलने के लिए हमारी प्रार्थना रहना चाहिए। So before closing, let us all read together Hebrews chapter 7 verse 25. ముగించక ముందు అందరం కలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. अंत करने से पहले हम इब्रानियों की 7वां अध्याय 25वां वचन हम सब लोग मिलकर पढ़ेंगे। Wherefore he is able to save them to the uttermost that come to God by him, seeing he ever liveth to make intercession for వారిని them. సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. So Lord Jesus Christ is the righteous judge. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతి. और अपना प्रभु परमेश्वर वो न्याय दिलाने वाला न्यायी है। When we come unto him, he is able to save us from all situations. ఎప్పుడైతే ఆయన వద్దకు వస్తామో అన్ని పరిస్థితుల్లో నుండి ఆయనను మనని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. और जब हम उनके पास आते हैं, हम किसी भी क्लेश या संकट में परिस्थितियों में गिरे पड़े हैं, उन सारे में से हमको छुड़ा के हमें प्रभु उसमें से निकालेगा। He went through he participated all our infirmities when he was on this earth, and he died for us, and he shed his blood, buried and rose again, and seated at the right hand of the Father. Now he is interceding for us. కాబట్టి ఆయన మనము వెళ్ళాల్సిన ప్రతి పరిస్థితిలో, ఆ ఒక మానవుడు వెళ్ళాల్సిన ప్రతి పరిస్థితి గుండా మరి వెళ్తూ వచ్చారు. అందుకొరకే అంతేకాకుండా ఆయన మరి శిలువలో తన ప్రాణం అర్పించారు, చనిపోయి పాతి పెట్టబడి తిరిగి సజీవుడై లేచారు. మన కొరకు ఆయన తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన మనలను సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. हमारे प्रभु यीशु मसीह हम जो परिस्थितियों में गुजर रहे हैं, उन सारे परिस्थितियों को पहले से ही अनुभव किया है, इसलिए अभी वो मारे गए हैं, वो गाड़े गए हैं, फिर से जी उठकर परमेश्वर की दाहिने हाथ में बैठे हुए हैं और हमारे लिए, आपके लिए वो विनती कर रहे हैं और हमें सारे ऐसे परिस्थितियों से हमें उद्धार देने के ताकतवर हैं। May the Lord help us to be rooted and grounded properly, so that we'll have more fruits in our future. For that, let us have our supplications and prayers. కాబట్టి ప్రభు మనము మరి వేరుపారి దేవుని యందు, దేవుని యొక్క వాక్యం యందు వేరుపారి స్థిరపడడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. తద్వారా మనమును మన తర్వాత తరమును ప్రభువులో మరి ఫలించే విధంగా ప్రభు ప్రీతికరంగా జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. प्रभु परमेश्वर हमें सहायता दे ताकि हम जड़ पाकर हम प्रभु में हमारे पीढ़ी भर पीढ़ी प्रभु की नींव में जड़ पकड़कर बलवंत होकर फलवंत से फलवंत होने की कोशिश में हमें कामयाब रखे। Shall we pray? प्रार्थना करेंगे। ప్రేమల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు అనుగ్రహించిన మీ వాక్యమును బట్టి వందనములు, మీరు జ్ఞాపకం చేసిన సందర్భమును బట్టి వందనములు తండ్రి.
వారిలో వేరు సరిగ్గా లేనందున ఎండిపోయిన అనుభవంలో వచ్చారు. తద్వారా వారి యొక్క తర్వాత తరము మరి సరైన భక్తి లేని తరముగా, దేవుని ఎరగని వారుగా వారు రాగలిగారు. తండ్రి, ఈనాడు మాకు దేవుని వాక్యం అందుబాటులో ఉంచారు, సంఘం ఇచ్చారు, సహవాసం ఇచ్చారు. మీ వందనములు చెల్లిస్తున్నాం. మీ వాక్యములో మేము వేరుపారి స్థిరపడి, మీ ప్రేమలో వేరుపారి స్థిరపడుటకై కావలసిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, తద్వారా మేము మా తరములో, మా భవిష్యత్ తరాల్లో కూడా తండ్రి అద్భుతమైన ఫలాలు మేము చూడటానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. పౌలు అందుకనే ప్రార్థిస్తున్నాడు, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మీరు వేరుపడాలి, మీరు వేరు లోతుగా వెళ్ళాలి, స్థిరపడాలి అని. అలాంటి అనుభవం మాకు దయచేయండి, అలాంటి ప్రార్థన మాకు దయచేయమని, మా ప్రార్థన సమయం దీవించమని, ఇచ్చిన వాక్యం బట్టి వందనములు చెల్లిస్తూ మా హృదయంలో భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.